వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ హనంకొండ జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు కట్ల శ్రీనివాస్ గారు మనతోనే ఉన్నారు. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సీట్ అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సో ఇక్కడ కడియం శ్రీహరి గారికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా వెదర్ అయితే ఆ రకంగా ఉంది. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకుంటే ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ కావచ్చు, లేకుంటే వరంగల్ పార్లమెంట్ సీట్ ని ఏ రకంగా కైవసం అనేది చేసుకోబోతున్నారు అనేది ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కట్ల శ్రీనివాస్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. బీవీఆర్ ఛానల్కి నమస్కారం తెలియపరచు. ఈరోజు మా యొక్క వాయిస్, పబ్లిక్ వాయిస్ను, ఒక లీడర్ల వాయిస్ను ఈరోజు సామాన్యుని దాకా చేరవేరుస్తున్న మీకు, మీ ఛానల్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనంకొండ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని పార్టీ ఎవరికి నిర్ణయించినా కట్టుబడి ఇలా కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడానికి కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే అభ్యర్థి ఎవరు అనేది కడియం కావ్యనా, దొంబడి సాంబయ్యనా, లేకపోతే కడియం శ్రీహరియా, ఇంకా ఇతరుల ఎవరైనా పర్వాలేదు. పార్టీ ఎవరినైతే నిర్ణయించి పంపుతుందో వారికి కట్టుబడి పనిచేయడమే కార్యకర్త లక్ష్యం. ఓకే, కాకపోతే ఇక్కడ కడియం శ్రీహరి గారు మీ పార్టీకి రావడం అనేది కొంతమందికి మింగుడు పడట్లేదు అనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. వాస్తవమా? ఇప్పుడు పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలి అని కార్యకర్తలకు నిర్ణయం, ఒక గట్టి సంకల్పంతో ఉన్నాడు. ఈరోజు జోడో యాత్ర, ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తున్నారో, భారత్ జోడో అనే యాత్ర ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందో ఇదంతా కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో ఏదైతే మంచి అభ్యర్థుల నిర్ణయం ఉంటుందో, పార్లమెంట్ అత్యధిక సీట్లు తెలంగాణ నుంచి ఇవ్వాలని చెప్పి మా పిసిసి అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఇంకా కొంతమంది నాయకులు, బట్టి విక్రమార్కే గారే అనుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అనుకోండి, దామోదర్ రాజనరసింహయ్య అనుకోనియండి, వీళ్ళందరూ కూడా ఆలోచించి అభ్యర్థులు ఎవరైతే గెలిచే గుర్రాలు ఉంటాయో వారికి సీటు ఇవ్వడానికి పెద్దలు నిర్ణయిస్తారు. జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించవలసిన బాధ్యత ఈరోజు మాలాంటి నాయకుల మీద ఉంటుంది. అంతే తప్పించి కానీ ఏదో కొంతమంది ఓర్చుకుంటలేరు, కొంతమంది ఓర్చుకునే పరిస్థితిలో లేరు అని చెప్పి అనడం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వాలు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు వరకు కూడా మనం మర్చిపోం. ఈరోజు సిఎల్పినే విలీనం చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి అప్పుడున్న ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ రోజు ఎత్తని గొంతులు ఈరోజు మాట్లాడడానికి ఏం అర్హత ఉన్నది అని నేను అడుగుతున్నా. రైట్ సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది ఒక టాపిక్. ఆ టాపిక్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్. సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దీనిపైన మీ వివరణ ఏంటిది? అసలు దేశ ద్రోహం, ఒక వ్యక్తిగత స్వేచ్ఛ, ఒక మనిషికి ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఒక మనిషి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను కాలరాసే పరిస్థితులు ఇవాళ ఇవాళ టీఆర్ఎస్ఏ అనుకోండి, బీఆర్ఎస్ఏ అనుకోండి, ఆ స్వేచ్ఛను కాలరాసిన ఘనత ఇవాళ ఈ 10 ఏళ్ళు పరిపాలించిన నాయకులది. ఇందులో ముఖ్యమంత్రి గారు ఉన్నారా, కేటీఆర్ గారు ఉన్నారా, హరీష్ రావు గారు ఉన్నారా, సంతోష్ రావు గారు ఉన్నారా, ఇంకెవరున్నారు? ఇప్పటి వరకైతే 4-5 పోలీసు వాళ్ళను మాత్రమే, పోలీసు ఉన్నతమైన ఆఫీసర్లను మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద విచారణ జరుగుతుంది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆ పైనున్న నాయకులు అంటున్నారు. ఆ ఎవరు నాయకులు అని బయటపడ్డప్పుడు వాళ్ళ మీద దేశద్రోహ కేసులు పెట్టి, ఇలాంటి ఫర్దర్గా దేశంలో ఎక్కడ కూడా ఏ నాయకులు కూడా చేయాలి అంటే భయపడే విధంగా ఈరోజు చట్టం వాళ్ళను శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం.
ఓకే. సరే, ఇప్పటికే కొంతమంది జైలు పాలవ్వడం జరిగింది. ఇంకా ఎన్ని పెద్ద పెద్ద తలలు జైలుకెళ్ళే అవకాశం ఉండబోతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఇప్పుడు ఒకటే బ్రదర్, కేవలం అధికారులు మాత్రం ఇజ్రాయెల్ నుంచి కొంత దానికి సంబంధించిన టెక్నాలజీని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ నాయకుల మీద, కొంతమంది సినిమా యాక్టర్ల మీద, కొంతమంది బిజినెస్ వాళ్ళ మీద, కొంతమంది హీరోయిన్ల మీద, కొంతమంది హీరోల మీద, కొంత టాప్ కాంట్రాక్టర్ల మీద, హవాలా రూపకంగా డబ్బులు పంపించే వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీలలో ఈరోజు విడిపోవడానికి కారకులైన నాయకులు ఎవరన్నా కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళను, ఆ ఉన్నతమైన ఆఫీసర్లను ఎంక్వైరీ చేసినప్పుడు ఏం చెప్తున్నారు అంటే, మాకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, ఆ ఆదేశాల అనుసరణమే మేము పనిచేసినాము అని చెప్తున్నాం. ఆ పైనుంచి వచ్చిన నాయకులు ఎవరు, మీకు ఆ ఆదేశాలు ఇచ్చిన నాయకులు ఎవరు అనేది ఇప్పటివరకైతే దాన్ని గోప్యంగా పెట్టిండ్రు. రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలకే కాదు, ఇవాళ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ యొక్క నాయకుల పేరు, ఆ పైనుంచి ఎవరు ఇది చేయించింది ఎవరు, అన్ని వందల కోట్లు పెట్టి ఆ మిషనరీ కొనుక్కొచ్చిన వాళ్ళు ఎవరు, దాంట్లో ఉన్న ఆంతర్యమేంది, వాళ్ళు ఇది చేయడానికి చేసి పార్టీలను ఎట్లనైతే విలీనం చేసి, ఎట్లనైతే కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ స్వేచ్ఛను హరించిండ్రో వాళ్ళందరికీ కూడా తప్పకుండా శిక్షలు పడతాయి. రాబోయే రోజులలో చట్టం తన పని తన చేసుకపోతుంది అనే పూర్తి విశ్వాసం ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు ఇది ప్రజల పరిపాలన. ఇవాళ ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంగానే పనిచేస్తున్నాము. వాళ్ళకు అప్పచెప్పిన ఏదైతే కేసు అప్పచెప్పినామో వాళ్ళు అతి తొందరలోనే, అతి కొద్ది రోజులలోనే ఈ యొక్క వివరాలు మొత్తం కూడా బయటికి వస్తాయి. ఓకే. సరే, ఇక్కడ ఇందులో ఏ1 ముద్దాయి ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ1 కావచ్చు, ఏ2 కావచ్చు, ఏ3 కావచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎవరెవరు అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఇదంతా జరిగింది అనుకోవడానికి ఎక్కడ ఆస్కారం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా తనను ఎవరన్నా ఓవర్లుక్ చేసి, తనను క్రాస్ చేసి ఇంకెవరన్నా చేసిండ్రా అనేది ఇప్పుడు ఇంకా 5 రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాటికి 2 రోజులు అయిపోయింది, ఇంకా 3 రోజులు కస్టడీలో ఉంది. ఎవరైతే మెయిన్ ఆఫీసర్ ఉన్నాడో తన తప్పించకపోయి ఈరోజు యుఎస్లో ఉన్నాడు. ఆ యొక్క ఆఫీసర్ ఇండియాకు రప్పించినాక అప్పుడు ఎంక్వైరీలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఇందులో ఎవరు ఏ1, ఎవరు ఏ2, ఎవరు ఏ3 అనేది రాబోయే రోజులలో ఈరోజు పోలీసులు ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో అది 100% పబ్లిక్ డొమెంట్లోనే వస్తుంది. ఈరోజు చట్టానికి అప్పచెప్పేటప్పుడు 100% కోర్టులో ఎఫ్ఐఆర్ రూపకంగా మనందరం కూడా చూస్తాం కదా. ఈరోజు వాళ్ళు చేసిన ఎంత అరాజ్మెంట్ అంటే, ఈరోజు మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే కూడా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అనేది కూడా వినడము, మా స్వేచ్ఛను 600 మందిని ట్యాపింగ్ జరిగిందట. ఎవరా 600 మంది, దాంతో వాళ్ళు ఏమిన్నారు, ఏం చేసిండ్రు అనేది మొత్తం కూడా బట్టుబయలు అవుతుంది. ఇది తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ కూడా ఈ బీఆర్ఎస్ ఈ ప్రభుత్వంలో జరిగిన ఏదైతే నష్టం ఉందో, ఏదైతే అరాచకమెంట్ ఉందో, ఏదైతే మనిషికి రావాల్సిన ఒక స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛను ఎలా కాలరాసిండ్రు అనేది ఇవాళ ప్రజలకు రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం ఏదైనా వైట్ అండ్ వైట్ పేపర్గా ఉంచడానికే మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అనేది నాకైతే నమ్మకం ఉంది. సార్, ఇక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ గారి అరెస్ట్. సరే, ఈ అరెస్ట్ అనేది ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీకు ప్లస్ని చేకూరుస్తుందా, మైనస్ని చేకూరుస్తుందా? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కేసుకు ఎలాంటి సంబంధం లేదండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా లిక్కర్ కేసు నడుస్తూనే ఉంది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఏదైతే ఆధారాలు స్వీకరించి ఇలా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను కూడా 1 ఇయర్ అవుతుంది లోపల పెట్టి. ఇది కేంద్ర ప్రభుత్వానికి,
ఇవాళ అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగొట్టే వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అనేది వాళ్ళు పూర్తి ఆధారాలు తీసుకొనే ఇవాళ కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసిండ్రు. కల్వకుంట్ల కవిత గారు నేను ఒక ముత్యంలాగా బయటికి వస్తా, నేను అదస్తా, నేను ఇదస్తా అని చెప్పి డైలాగులు కొడుతున్నారు. ఇవాళ తెలంగాణ ఒక ఆడపడుచు అలాంటి కేసులలో ఇన్వాల్వ్ అవ్వడమే మన తెలంగాణ ప్రజలకు మనకు సిగ్గుచేటు తెచ్చిన ఘనత ఇవాళ కల్వకుంట్ల కవిత గారు చేసిన దుర్మార్గమైన పని. ఈరోజు నిజంగా కూడా మనం ఏదన్నా రాష్ట్రానికి పోయి మేము తెలంగాణ వాసులము, తెలంగాణ ఆడపడుచులమని చెప్పుకోవడానికి నిజంగా కూడా బాధపడే విషయం తెలంగాణ కల్వకుంట్ల కవిత గారు చేసిన ఒక అక్రమం. నిజంగా కూడా దురదృష్టకరంగానే భావిస్తున్నా. ఓకే. సరే, ఇంత మీకు అంటే పార్టీ బలోపేతం కోసం ఏదైతే మీరు చేసిల్లో ఇప్పటిదాకా పార్టీ డెవలప్మెంట్ కోసం ఇక్కడ హన్మకొండ జిల్లా వరకు మీకు ఇప్పటిదాకా ఒక నామినేట్ పోస్ట్ అంటే ప్రజెంట్ ఈ మధ్య కాలంలో ఇవ్వలేదు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు నేను ఎన్ఎస్వై జిల్లా ప్రెసిడెంట్గా, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్గా, సిటీ ప్రెసిడెంట్గా, గ్రేటర్ వరంగల్ డిసిసి ప్రెసిడెంట్గా అనేకమైన పదవులు చేసుకుంటూ వచ్చాను. పార్టీ మొన్న రీసెంట్లీ ఎలక్షన్లో ఏదైతే కొంతమందికి వ్యక్తులు టికెట్లు అడిగిన వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చిందో వాళ్లకు ఆ మాట ప్రకారమే, ఆ రేషియో ప్రకారమే వాళ్ళందరినీ ఫిలప్ చేసుకుంటూ పోయింది. ఇప్పటికిచ్చింది 37 నామినేటెడ్ పదవులే. మరెన్నో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. పార్టీ ప్రతి కార్యకర్తను హక్కున చేర్చుకుంటుంది. మా నాయకుల దగ్గర మా ప్రతి ఒక్కరి బయోడేటా ఉంటుంది. రాబోయే రోజులలో మేము దేనికి సరిపడతాం, మా వల్ల ఏం అవసరాలు ఉంటాయి పార్టీకి, పార్టీలో ఇస్తారా, నామినేటెడే ఇస్తారా, అది ఏంది అనేది మా పెద్ద నాయకుల యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటాం తప్ప కానీ ఇవాళ రాలేదు అని చెప్పి బాధపడేది లేదు, వస్తే సంతోషపడేది. మేము పార్టీకి ఒక సైనికుల్లాగా పనిచేసే కార్యకర్తల్లాగా ఉండడానికే ప్రయత్నం చేస్తాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తదనంతరం మీకు ఏదో ఒక నామినేట్ పోస్ట్ పక్కాగా రాబోతుందని చెప్పేసి మీ ఫాలోవర్స్ చెప్తా ఉన్నారు. మీ ఫాలోవర్స్ చెప్తున్నటువంటి ఆ మాటల్ని నమ్మొచ్చా? పక్కాగా రాబోతుందా మీకు? నేనేమంటున్నా బ్రదర్, నేను పార్టీలో 1990 నుంచి విద్యార్థి నాయకునిగా నా దశ అక్కడి నుంచి నా ప్రారంభం అయితే ఈరోజు వరకు నా 33 ఏళ్లలో నా రాజకీయంగా నేను ఎన్నో ఒడిదొడుకులు ఒడుకున్నాను, ఎన్నో పదవులు. ఒక బీసీ బిడ్డగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో ఉన్నతమైన స్థానాలు నా పార్టీ నాకు కల్పించింది. రాబోయే రోజులలో కూడా నేను నమ్ముకున్న పార్టీ నా కాంగ్రెస్ పార్టీ, నా తల్లి లాంటి నా కాంగ్రెస్ పార్టీ నాకు నామినేటెడ్ ఇచ్చినా చేస్తాను, నాకు పార్టీ పదవులు ఇచ్చినా కూడా నేను చేయడానికి, నేను పార్టీని డెవలప్మెంట్ చేయడానికి, నేను పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేయడానికి నా వంతు కృషి 100% ఉంటుంది. మా నాయకత్వం కూడా 100% నాకు సరైన న్యాయం చేస్తుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. సార్, ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సీటును మీరు ఎలా దక్కించబోతున్నారు? మీ ముందు ఉన్నటువంటి అస్త్రం ఏంటిది? ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ బీజేపీ కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ప్లానింగ్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇంత టఫ్ ఫైట్లో మీ అభ్యర్థిని మీరు ఎలా గెలిపించబోతున్నారు? మాకు టఫ్ ఫైట్ అనేది వరంగల్ పార్లమెంట్లో ఉండదు. మేము 11 నుంచి 12 సీట్లు ఈ రాష్ట్రంలో కైవసం చేసుకోబోతున్నాము. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆడపడుచులకు ఫ్రీ బస్సు సౌకర్యం కానీ, మేము ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ అన్ని హామీలు కూడా ఇవాళ ప్రజల మధ్యలో కళ్ళ ముంగట అవుపడేటట్టే మేము తీసుకుపోతున్నాము. ఈ యొక్క ప్రభుత్వం వైట్ పేపర్ లాంటిది. మేము ఏదైతే హామీలు ఇచ్చినామో అది ప్రజలు తీసుకుపోతున్నాము. ప్రజల మధ్యలకు మేము ఏదైతే హామీలు ఇస్తున్నామో ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని ఆగిపోయినాయి. ఎలక్షన్ కోడ్ అయిపోయాక అన్ని హామీలు కూడా ఫిలప్ చేస్తాము. ఇదే మాకు ఇలా వజ్రాయుధ్యము. మేము వరంగల్ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇలా ఖమ్మం కానీ, వరంగల్ కానీ, మహబూబాబాద్ కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా మేము అత్యధిక మెజార్టీతోని కేంద్ర ప్రభుత్వంలో వరంగల్ నుంచి కీలకమైన సీట్లన్నీ కూడా ఈ తెలంగాణ నుంచి ఇవ్వాలి అనే ఒక పట్టుదలతోని రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లికి 12 సీట్లు 15 సీట్లు సుమారు 12 నుంచి 15 సీట్లు తల్లి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ఆలోచన మీద తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు అనడానికి వరంగల్ పార్లమెంట్ ఒక నిదర్శనం. ఓకే, మీరేమో 12 to 15 అని చెప్పేసి టార్గెట్ అంటా ఉన్నారు.
బీజేపీ ఏమో 17కి అవుట్ ఆఫ్ 17 అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. బీఆర్ఎస్ ఏమో 16 అన్నట్టుగా టార్గెట్ ఉంది. ఇక్కడ ఎవరికి వారే అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి దీన్ని ప్రజల నాడి ఏంటిది? ప్రజలు ఏం అర్థం చేసుకుంటున్నారు? ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనే కోణంలో ఎందుకని ఆలోచించలేకపోతారు మీరు? తెలంగాణలో ఉన్నాయి 17 సీట్లు. 17 సీట్లో ఒక సీటు ఎంఐఎం కైవసం చేసుకుంటుంది అనేది మనకున్న సత్యం. మనం ఉన్నది 16 సీట్లు. టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవడానికి ఈ రాష్ట్రంలో ఇవాళ ఏమి ప్రజలకు చేసినావు? అప్పుల భారం చేసినవనా? ఇవాళ నాయకులది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసినామని పోతావా? లేకపోతే లిక్కర్ దందాలో నీ కుటుంబం లేదని చెప్పి పోతావా? వందల వేల కోట్లు ఇవాళ ప్రాజెక్టుల పేర్ల మీద దోసుకున్నావని చెప్పి పోతావా? ఇవాళ తెలంగాణలో ఉన్న హైదరాబాదు చుట్టూ ఉన్న భూములు అమ్ముకొని డబ్బులు దోచుకున్నావని చెప్పి ప్రజల మధ్యలోకి పోతావా? ఇలా ప్రజలను అప్పులో ఊబిలో నెట్టినవని చెప్పి అలా ప్రజల దగ్గరికి వెళ్తావా? మాకు 4 నుంచి 5 సీట్ల మధ్యలో మాత్రం మాకు బీజేపీకి ఫైట్ ఉంది. ఈరోజు 3 మా పార్టీలో మధ్యన ఫైట్ అనేది లేదు అనేది నా పూర్తి విశ్వాసం. తతిమ సీట్లలో 1 సైడ్ కాంగ్రెస్ గెలుస్తుంది. ఒక 4-5 సీట్లలో మాత్రం డువార్ డై అన్నట్టు మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే వారు ఈ దేశానికి చేసిన అన్యాయాన్ని అది కూడా ఈ ప్రజలకు చెప్పి మొత్తం సీట్లు కూడా కైవసం చేసుకోవడానికే మా నాయకత్వం ఆలోచిస్తుంది, మా కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లికి మొన్న ఏదైతే అసెంబ్లీలో సీట్లు ఇచ్చిండ్రో ఆ విధంగానే 12 నుంచి 15 సీట్లు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి అందియబోతున్నామనే పూర్తి విశ్వాసం నాకైతుంది. యా రైట్ సార్. నిన్ననే కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, యూట్యూబ్ ఛానల్స్ మీద ఒక వేటు వేయాలని చెప్పేసి. సో దీనిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? ఇది నిజంగా కూడా కేటీఆర్ గారికి సిగ్గుచేటు. యూట్యూబ్ ఛానల్లో మీద లీగల్గా నేను కేసుకు పోతాను, యూట్యూబ్ ఛానల్ అందరినీ కూడా బంద్ చేయాలి అని చెప్పి వారు కంప్లైంట్ చేయడం. నిజంగా కూడా నీకు దమ్ముంటే యూట్యూబ్ ఛానల్ అందరినీ పిలిచి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలకు నువ్వు జవాబు ఇయ్యి. అంతే తప్పించి కానీ ఏదో తాటాకు చప్పుళ్ళు చెప్పేసి ఇవాళ యూట్యూబ్ ఛానళ్లను భయపట్టిస్తా, ఇవాళ యూట్యూబ్ ఛానల్లో మేము చేసిన అక్రమాలు ఎవి కూడా బయటికి రాకుండా అడ్డుకోగలుగుతా అంటే ఈరోజు నీ అంత మూర్ఖత్వం, నీ అంత అవివేకత ఇంకొకడు లేడు అనడానికి నేను ప్రధానంగా విశ్వసిస్తున్నా. నువ్వు ఎవరిని భయపట్టిస్తున్నావు? యూట్యూబ్ ఛానళ్ళు ఇవాళ గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు అన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావడంలో ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళది కీలకమైన పాత్ర. ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే ఇవాళ ప్రతి ఒక్క సామాన్యుడు ఇవాళ ప్రశ్నించే గొంతుగా ఎదిగినరు అంటే దీని పూర్తి భాగస్వామ్యం ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళది ఉన్నది అనడానికి నేనైతే పూర్తిగా విశ్వసిస్తున్నా. యూట్యూబ్ ఛానళ్లకు ఇవాళ సామాన్యుడు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇవాళ రోడ్డు మీద చదువుకున్న విద్యార్థి, మేధావులు అందరూ కూడా యూట్యూబ్ ఛానళ్ళ వెంట ఉంటారు అని చెప్పి పూర్తిగా నమ్ముతున్నా. కేటీఆర్ గారు ఇలాంటి చౌకబారి ప్రకటనలు బంద్ చేసుకో. నువ్వు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నీ దబ్బుంటే జవాబు చెప్పమని కోరుతున్నా. రైట్ సార్. ఇక్కడ హనంకొండ ప్రజానికానికి మీరేమన్నా పిలుపు ఇవ్వాలనుకుంటున్నారా ఏ ఇంటర్వ్యూ సందర్భంగా? విద్యార్థులారా, విద్యావంతులారా, మేధావులారా, సామాన్యులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఏదైతే గత పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి మనం గెలిపించిన నాయకులు మనను ఎంత వెన్నుపోటు పొడిచారో, ఎంత అవమానించారో, వాళ్ళ ధీటుగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో అందరం కూడా కంకణం కట్టుకొని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా అత్యధిక సీట్ మెజార్టీని వరంగల్ పార్లమెంటు నుంచి మన పార్లమెంట్ అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. సార్ యాక్చువల్లీ నరేంద్ర మోదీ గారు ఏ సభకి వెళ్ళినా కూడా 400 టార్గెట్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు.
ఈ 400 టార్గెట్ పైన మీ స్పందన ఏంటిది? 2 సీట్లున్న నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మనందరం ఆలోచించి ఒక భ్రమలో కొంతమంది ప్రజలు తనకు పట్టం కట్టారు. కానీ వాళ్ళు ఇవాళ దేశాన్ని ఇవాళ ప్రైవేట్ ఏదైతే చైనా వస్తువు అద్దంటాడో అదే చైనా వస్తువులను ఇవాళ దేశంలో ప్రవేశపెట్టే మొదటి వ్యక్తి. ఈరోజు ప్రతి ఒక్క సామాన్యుని అకౌంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇవాళ దేశంలో ఈ దేశ ప్రభుత్వంలో ఏదైతే భాగస్వామ్యం ఉన్నదో అన్నీ కూడా అమ్మేసి ప్రైవేటీకరణలాగా కేవలం ఒక 60-70 మందిని మాత్రమే ఉన్నతమైన దేశంలో అత్యధిక ధనవంతులను చేసిన ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పుల కూడులో తీసుకుపోయిన ఘనత ఈరోజు బీజేపీ పార్టీది. ఈరోజు కేవలం హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవుల మధ్యన చిచ్చుపెట్టి లబ్ధి పొందుదామని చెప్పి ఏదైతే నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడో ఇవాళ భారత్ జోడో అనే యాత్రతోని రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని ఒక ఐక్యతగా ఉంచాలే, మనది డెమోక్రసీ కంట్రీ అని ఏదైతే తన నినాదం ఎత్తుకున్నాడో రాబోయే రోజులలో ఈ బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి గద్దె దింపుతామని చెప్పి ఇవాళ 400 సీట్లు కాదు కదా 40 సీట్లకే పరిమితం చేస్తామని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పి నాకైతే విశ్వాసం ఉంది. ఓకే సార్, నా ఇంటర్వ్యూలోనే బీజేపీ లీడర్స్ ఏం చెప్తా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు పిఎం హోదాలో ఉండరు, ఇట్స్ అ బిగ్ జోక్ అని చెప్పేసి కొట్టి పడేస్తా ఉన్నారు. మరి దీనిపైన మీ స్పందన? హూ ఇస్ నరేంద్ర మోడీ? ఒక గుజరాత్ ముఖ్యమంత్రి, దేశ ప్రధానిని అయితను అని చెప్పి ఆ రోజు అద్వానీ గారిని కానీ సుష్మా స్వరాజ్ను కానీ ఎంతోమంది మేధావులు, ఎంతోమంది కేంద్ర ప్రభుత్వంలో సీనియర్గా ఉన్న నాయకులందరినీ కూడా పక్కకు పెట్టి వాళ్ళందరినీ అవమానించి వాళ్ళందరినీ కూడా పక్కకు దోసేసి నరేంద్ర మోడీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి దేశ ప్రధాని అయితే అది జోక్ కాదు. కానీ అన్ని రకాల త్యాగాలు చేసిన కుటుంబంలోకి వెళ్ళి ఏ పదవి కూడా 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రధానిని కాకుండా ఈ దేశ ప్రజల యొక్క మంచితనాన్ని, ఈ దేశ యొక్క ప్రజల యొక్క మనుగడ ఏ విధంగా వాళ్ళను ఉంచాలి అని చెప్పి ఆలోచించిన రాహుల్ గాంధీకి ఏ కోశాన ప్రధానమంత్రి అయ్యే అర్హత లేదో ఇవాళ బీజేపీ నాయకులు చెప్పాలి. అన్ని రకాల అర్హత ఉన్న వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ అనడానికి ఈ దేశంలో తన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన గొప్ప మహానాయకుడు. అతని రక్తంలోనే కాంగ్రెసు ఈ దేశ ప్రజల కోసం ఈరోజు త్యాగాలు చేసిన ఒక రక్తంలోకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ. పూర్తిగా ఇవన్నీ కూడా వాళ్ళేదో ప్రజలను, విద్యార్థులను, మేధావులను పక్కతోవ పట్టియడానికి మాట్లాడుతున్న మాటలే. కానీ రాబోయే రోజులలో ఈ దేశ ప్రధాని రాహుల్ గాంధీ ఎర్రకోట మీద ఈ దేశ యొక్క జెండా రెపరెపలాడిచ్చేది రాహుల్ గాంధీ అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. ఓకే సార్, అలాగే నా ఇంటర్వ్యూలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయనప్పుడు ఈసారి ఎలా ఓట్లు అడగడానికి బయటికి వెళ్తారు అనే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికే 4 అయితే అమలు చేసిళ్ళు, ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి, ఏం చెప్తారు? ఈరోజు మేమైతే 4 అమలు పరిచి ఇంకా 2 అమలు పరిచే విధంగా ఏదైతే ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఈరోజు ఈ దేశాన్ని ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో దానివల్లనే ఈరోజు ఆ 2 కూడా అమలు పరచలేకపోయినాం. దాని మీద సుదీర్ఘంగా ఒక దిక్కు చర్చలు నడిచి దాని యొక్క ఇంప్లిమెంట్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము 4 ఇంప్లిమెంట్ చేసినాం. 2 ఆఫ్టర్ ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోడుతోనే ఆ 2 కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అనే నమ్మకం మీదనే ఈ రాష్ట్ర ప్రజలు మమ్మలను, మా యొక్క ప్రభుత్వాన్ని, మా యొక్క ముఖ్యమంత్రి గారిని, మా యొక్క మంత్రివర్గం మీద పూర్తి విశ్వాసం ఈ ప్రజలకు ఉన్నది అనడానికి 15 సీట్లు
రేపు రాబోయే రోజులలో మాకు ప్రజలందరూ కూడా మ్యాండేటరీ అందిస్తారు అని చెప్పి పూర్తిగా విశ్వాసం ఉంది. ఆ 4 పథకాలే తీసుకొని ఈరోజు మేము ప్రజల మధ్యలోకి వెళ్తాం. ఓకే సార్, ఇప్పటికే మీ కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. ఈ సముద్రంలోనే ఇంకా ఇతర పార్టీల నుంచి వెళ్ళి అభ్యర్థులు మీ పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు. ఇంకా పెద్ద మహాసముద్రం అయితే అవుతున్నటువంటి పరిస్థితి. సార్, ఇప్పటికే మీలో మీకే కలహాలు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంతమంది చేరడం అనేది ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుందని చెప్పేసి మీకు అనిపిస్తుందా? ఇవాళ ప్రజలు కానీ విద్యావంతులు కానీ ఇవాళ కొంతమంది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏదైతే చౌకబార ప్రకటనలు చేస్తున్నారో ఇవన్నీ కూడా అవాస్తవం. కాంగ్రెస్ పార్టీకి 137 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. ఎన్నో ఒడిదొడుకులు వచ్చినాయి. ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. ఇవాళ ఆర్గనైజేషన్ నుంచి వచ్చి కాంగ్రెస్ భావజాలం పుచ్చుకున్న ఏ వ్యక్తి కూడా ఎవరో వస్తానని ఆతృత పడేది లేదు, ఎవరో పోతున్నారని చెప్పి మేము బాధపడ్డది లేదు. మా దాంట్లోకి వస్తున్నారు పోతుంటారు. కేవలం కొంతమంది వచ్చి స్థిరంగా ఉండిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కోసం వచ్చే వాళ్ళను వస్తుంటారు పోతుంటారు. కానీ స్థిరంగా ఉండి కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగించే వాళ్ళు ఎవరు కూడా వచ్చే వాళ్ళను వద్దనేది లేదు, పోయే వాళ్ళను పొమ్మనేది లేదు. మేము ఇలాంటి ఒడిదొడుకులు ఎన్నో చూసినాం. మాది ఎప్పుడు కూడా నిండు సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ ఒక నిండు కుండలాగానే ఉంటుంది. ఎన్నడూ కూడా ఒడిదొడుకులు అనేది కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కొత్త కాదు అనేది నాకున్న ఆలోచన. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకే పెద్ద పీట ఇవ్వబోతున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. మరి వాళ్ళకే నామినేట్ పోస్టులు ప్రియారిటీ కల్పిస్తే మీలాంటి సీనియర్స్ల పరిస్థితి ఏంటిది మరి? పార్టీ యొక్క డెవలప్మెంట్, పార్టీ యొక్క అవసరాలు, పార్టీ యొక్క ఈరోజు ప్రజల మధ్యలో మనుగడ సాగించాలంటే ఎవరికి ఏమిస్తే బాగుంటుంది అనేది నాయకత్వం ఆలోచిస్తుంది కదా. నాయకత్వం ఆలోచించుకొనే నిర్ణయం తీసుకుంటుంది. కొత్త వాళ్ళకి రాగానే ఇచ్చిండ్రు, పాత వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళకి ఇస్తలేరు అనేది తప్పు. వాళ్ళ అవసరాలు, వాళ్ళతోని మనకు పార్టీలో అవసరం ఉంది, వాళ్ళతోని మనకు పార్టీ కొంత లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది అనే నాయకుడిని ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టది. అలాంటి నాయకులు ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో జీవించే నాయకులకు కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా కొంతమందికి ఇస్తే తప్పేం లేదు. ఇవ్వాలి, ఇస్తేనే కదా ఈరోజు వాళ్ళు కూడా ప్రజల మధ్యలోకి వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో ఆ ఒక్క కార్యక్రమాలు పట్టుకొని ముంగడికెళ్ళి మన పార్టీని డెవలప్మెంట్ చేస్తారు కదా. ఒకవేళ ఒకరిద్దరు అలాంటి ఒకవేళ జరిగితే కొంత మనం కూడా ఓర్చుకొని మన పార్టీ యొక్క మన తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మనం ఏ విధంగా కాపాడుకుందామనే ఒక బ్రాడ్ మెంటాలిటీతో ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్లీ యావత్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానికానికి ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? వరంగల్ పార్లమెంటు ప్రజలందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు 135 ఏళ్ళున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించమని, మీ హక్కున చేర్చుకోమని, తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకునే అవసరం ఆసన్నమైందని, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో మీ యొక్క ఓటును చేతి గుర్తు మీద వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరిని పార్టీ నిర్ణయించినా వారికి మీరందరూ ఓటేసి గెలిపించవలసిందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా వరంగల్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. రైట్, సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్తో మేము చూస్తున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.